నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. సేమ్ టైం మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. మన నోటిఫికేషన్స్ చాలామంది రావట్లేదు అంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తున్నాం, కానీ వ్యూవర్షిప్ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ నుంచి ఎక్కువగా నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు. వెళ్ళడానికి ఏం చేయాలంటే మీరే పంపాలి, కింద కామెంట్లలో కూడా రెస్పాండ్ కావాలి. భారత్ పాక్ సరిహద్దు నగరమైన ఫిరోజ్పూర్ నగరం నడిబొడ్డున సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత కుమారుణ్ణి అత్యంత క్రూరంగా చంపేసిర్రు గుర్తు తెల్వని దుండగులు. ఫిరోజ్పూర్లో 16వ తేదీ రాత్రి తన దుప్పట్ల దుకాణాన్ని మూసేసి పోతున్న మోటార్ సైకిల్పై వచ్చిన హంతకులు బాబా నూర్షావలి దర్గా దగ్గర నవీన్ అరోరా మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. తలకు ఇతర శరీర భాగాలలో కూడా తూటాలు దూసుకుపోయి ఘటన స్థలంలోనే కుప్పగూలిపోయింది. నవీన్ అరోరాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం. తండ్రి బల్దేవ్ రాజ్ అరోరా సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత. ఎవరైతే ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని అతి కిరాతకంగా చంపుతా ఉంటే ప్రభుత్వాలు కూడా భారత్ పాక్ సరిహద్దు నగరమైన ఫిరోజ్పూర్ నగరం నడిబొడ్డున సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత కుమారుణ్ణి అత్యంత క్రూరంగా చంపేసిర్రు గుర్తు తెల్వని దుండగులు. ఫిరోజ్పూర్లో 16వ తేదీ రాత్రి తన దుప్పట్ల దుకాణాన్ని మూసేసి పోతున్న మోటార్ సైకిల్పై వచ్చిన హంతకులు బాబా నూర్షావలి దర్గా దగ్గర నవీన్ అరోరా మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపితోటి తలకు ఇతర శరీర భాగాలలో కూడా తూటాలు దూసుకుపోయి ఘటన స్థలంలోనే కుప్పగూలిపోయిండు. నవీన్ అరోరాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం. తండ్రి బల్దేవ్ రాజ్ అరోరా సీనియర్ ఆర్ఎస్ఎస్ నేత. తాత దినానాథ్ అరోరా సైతం స్వాతంత్రం పూర్వమే ఆర్ఎస్ఎస్ నేత. ఫిరోజ్పూర్ నగర ఆర్ఎస్ఎస్ చీఫ్గా కూడా ఆయన పనిచేశారు. భారత్ పాక్ సరిహద్దుకు ఫిరోజ్పూర్ సిటీ కేవలం 3 గంటల దూరంలో మాత్రమే ఉంటుంది. అంతేకాదు, దేశ విభజన తర్వాత ఫిరోజ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు చాలా ఎక్కువగానే పనిచేసింది. అంతేకాదు, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతు ఉన్న బబ్బర్ ఖల్సా ఉగ్రవాదుల కదలికలు కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 13న 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఆర్డీఎక్స్ అమర్చిన బాంబులను జప్తు చేసిరు పోలీసు వాళ్ళు. ఆగస్టు 14న ఫిరోజ్పూర్ పోలీసులు 2 బబ్బర్ ఖల్సా ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద ఎత్తున ఆయుధాలను, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ రకంగా ఇటీవలి కాలంలో పంజాబ్ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు. దీన్ని బట్టి ఫిరోజ్పూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ నేత బల్దేవ్ రాజ్ అరోరా కుమారుణ్ణి ఎవరు హత్య చేశారో మనం చాలా సునాయాసంగానే అంచనా వేయొచ్చు లెక్కన. పంజాబ్లోని ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడానికి చాలా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. 2015 నుంచి పంజాబ్ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ విస్తరణ వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నది. 2016 నాటికి గ్రామీణ పంజాబ్లో రాష్ట్రీయ స్వయం సేవక్ చాలా బలపడ్డది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో యువకులు ఆర్ఎస్ఎస్లో చాలా ఎక్కువగా చేరుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను చాలా ఎక్కువగా పెంచింది. దీంతో సహజంగానే బీజేపీ కూడా బలపడుతుంది. 2027లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో బీజేపీ అధికార పగ్గాలు చేపడితే పాకిస్తాన్ ఆటలు ముందుకు పోవనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే తన కుట్రలను అమలు చేస్తూ ఉన్నది. పంజాబ్లోనే కాదు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ రంగాలకు చెందిన కార్యకర్తలను యథేచ్ఛగా హత్యలు చేస్తూ ఉన్నారు. ఏళ్ల తరబడి ఇది కొనసాగుతూనే ఉన్నది. 2005, 2017 మధ్య ఒక్క కేరళ రాష్ట్రంలోనే 26 మంది ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థల కార్యకర్తలను సిపిఎం కార్యకర్తలు హత్య చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మలనాడు ప్రాంతంలో ఈ తరహా హత్యలు చాలా ఎక్కువగా, చాలా భయానకంగా జరిగినాయి. ఇవన్నీ పక్కాగా రాజకీయ హత్యలు మాత్రమేనా? మలనాడులో జరిగిన హత్యల్లో ముస్లిం నేతల హస్తం ఉన్నదని కోర్టుల విచారణలోనే తేలింది. ఉత్తర కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చిన రియాజ్ భత్కల్
యాసిన్ భత్కల్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు దేశంలో మారణ హోమం సృష్టించి ఉగ్రదేశం పాకిస్తాన్కు చేరిపోయారు. 2021లో కేరళలోని పాలక్కర్లో సంజిత్ అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను సిపిఎం వాళ్ళు హత్య చేశారు. 2025లో ఆనంద్ థంపి అనుమానాస్పద రీతిలో మృతి చెందిండు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్య కేసుల్లో ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు 5 సిపిఎం కార్యకర్తలను కింది కోర్టు వేసిన శిక్షను సమర్థించింది. సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఇటీవలి కాలంలో టెర్రర్ హాట్బెడ్గా తయారవుతా ఉన్నది. కేవలం 2024లో 12 టెర్రర్ మాడ్యూల్స్ని పంజాబ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ భగ్నం చేసింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏ రకంగా ఉన్నదో. సుమారుగా 559 మందిని అరెస్ట్ చేసింది. 44 పిస్తళ్లు, ఒక AK-47ను స్వాధీనం చేసుకున్నది. గతేడాది 66 మంది ఉగ్రవాదులను పంజాబ్ ATS అరెస్ట్ చేసిందంట. తాజాగా పంజాబ్లో హత్యకు గురైన నవీన్ అరోరా స్వయంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. పంజాబ్లో ఆర్ఎస్ఎస్ నేతలు, ఇతర హిందూ సంస్థల కార్యకర్తల హత్యలు, దాడులకు గురి కావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. 2016లో లుధియానా సిటీలో కిద్వాయ్ నగర్ పార్క్లో శాఖ చేసుకొని వెళ్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త మీద బైక్ మీద నుంచి వచ్చి 2 దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఆ కార్యకర్త జస్ట్ మిస్ అయ్యిండు, తప్పించుకున్నాడు కాబట్టి ప్రమాదం తప్పింది. అయితే ఇదే రోజు ఇదే లుధియానా నగరంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు నరేష్ కుమార్ను మంకీ క్యాపులు ధరించి బైక్ మీద వచ్చి 2 దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపారు పిస్తోళ్లతోటి. 2016 ఫిబ్రవరి 3వ తారీఖున లుధియానా సిటీలో శివసేన నేత మీద దుండగులు కాల్పులు జరిపితే గాయాలతోటి బయటపడ్డారు. 2016 ఏప్రిల్ 3న మజ్దూర్ సేన నేత దుర్గా ప్రసాద్ గుప్తాను బైక్ మీద వచ్చి ముసుగు దొంగలు పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేశారు. 2016 ఆగస్టు 6న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రిటైర్డ్ బ్రిగేడియర్ జగదీష్ గగ్నేజాను చండీగఢ్లో హత్య చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన గాయాలతోటి బయటపడ్డాడు. జగదీష్ గగ్నేజాపై హత్యాయత్నం జరిగిన తర్వాత దజ్నేష్ రెజిమెంట్ దాడి తామే చేసినామంటూ ప్రకటించింది కూడా. దజ్నేష్ రెజిమెంట్ అనే సంస్థ ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ, దాని యొక్క అనుబంధ సంస్థ. దజ్నేష్ రెజిమెంట్ సంస్థ తరచూ హత్యలు చేస్తూ తన ఉనికిని చాటుకుంటా ఉంటుంది. 2017 అక్టోబర్ 17న లుధియానా సిటీలో బీజేపీ నాయకుడు రవీందర్ గోసాయి హత్యకు గురైండు. గోసాయి లుధియానా బీజేపీ ప్రాంతీయ నాయకుడు. 2017 అక్టోబర్ 30న హిందూ సంఘర్ష్ సేన నాయకుడు విపిన్ శర్మను అమృత్సర్ నగరంలో కాల్చి చంపేశారు. శిరోమణి అకాలీదళ ప్రభుత్వ కాలం నుంచి ప్రస్తుత ఆమ్ ఆద్మీ పార్టీ హయాం దాకా యథేచ్ఛగా హిందూ సంస్థల కార్యకర్తల మీద ఇట్లాంటివి ఎన్నో జరిగినాయి. ప్రధానంగా 2026-27లో శిరోమణి అకాలీదళ ప్రభుత్వం హయాంలో లుధియానా నగరంలో ప్రతి వారం రోజులకోసారి హత్యలు జరుగుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో పట్టపగలే దుండగులు బైకుల మీద వచ్చి హత్యలకు పాల్పడుతున్నారు. ఏకంగా రివాల్వర్లతోటి పాయింట్ బ్లాక్లలో కాలుస్తున్నారు. ఇందులో కేవలం హిందూ సంఘర్ష్ సేన నాయకులు మాత్రమే ఉంటా ఉన్నారు. విపిన్ శర్మ హత్య కేసులో మాత్రమే ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అంతకు తప్ప ఎక్క కేసులో కూడా దర్యాప్తు ముందుకు పోలేదు. మిగతా హత్య కేసులో దర్యాప్తు వేగవంతంగా కొంచెం సాగిన హిందూ సంస్థల కార్యకర్తలు, నేతల హత్య కేసులల్లా ఎట్టి పరిస్థితుల్లో కేసుల విచారణ మాత్రం పూర్తయితలేదు. నిందితులు ఎవరో తెలియదు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాలకు సైతం పాకితే పరిస్థితిని ఊహించుకోవచ్చు. అత్యంత సున్నితమైన సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లోనే డజన్ల కొద్ది హత్యలు జరుగుతున్నాయంటే అక్కడి ప్రభుత్వానికి పాలనపై ఏ మేరకు పట్టున్నదో మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో, వైషమ్యాలతో పాలన సాగిస్తే శాంతి భద్రతలు ఇట్లా కాకుండా ఇంకెట్లా ఉంటాయి? బార్డర్ ఏరియాస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. నిజంగా కొన్ని సంవత్సరాల వరకు మన బార్డర్లో కరెంటు లేదు. మన బార్డర్ రూరల్ ఏరియాస్కి రోడ్లు లేవు. ఏదైనా యుద్ధమో లేకపోతే బయట నుంచి ఎవడన్నా వస్తున్నాడు అంటే త్రివిధ దళాల్లో ఏ ఒక్క దళం బార్డర్కు చేరుకోవడానికి కొన్ని గంటలు, కొన్ని రోజుల సమయం పడుతుండే. ఈ మధ్య కాలంలో బార్డర్లకు రోడ్లు వస్తూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బార్డర్లో ఉన్నటువంటి విలేజెస్కి కరెంట్ వస్తున్నది. అప్పుడు ఏమవుతుంది అంటే బార్డర్లో ఉండేటటువంటి జనాలు లోపలికి రాకుండా అక్కడనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నిత్యావసరాలు తీరుతాయి కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళు అక్కడనే ఉంటారో బయట నుంచి లోపలికి రావడానికి జనాలు భయపడతారు. ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యం అవుతుందో, ఎప్పుడైతే ఆ ప్రాంతం అంతా ఖాళీ అవుతుందో బయట నుంచి ఉగ్రవాదులు కావచ్చు, వేరే దేశం నుంచి సైనికులు కావచ్చు మన దేశంలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. మరి ఇట్లాంటి బార్డర్ ఏరియాస్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎవరైతే ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని అతి కిరాతకంగా చంపుతా ఉంటే ప్రభుత్వాలు కూడా ఏం మాట్లాడతలేవంటే అది దాటుకొని, బార్డర్ను దాటుకొని లోపలికి వస్తే, ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగా దీంట్లో పాకిస్తాన్ నుంచి వచ్చి 2 చంపి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అదే బార్డర్ నుండి ఏం చేస్తున్నారు? ఏం జరుగుతున్నది? ఈ హత్యలు ఎట్లా ఆగాలి?
ఈ హత్యలు పోనీ ఎవరు వాడు చచ్చినోని పేరు తెలియదు మనకి ఇప్పటిదాకా, ఎందుకోసం చచ్చిరో తెలియదు. ఉగ్రవాదులే చచ్చిర్రా అంటారు, ఎవరు చచ్చినోడు ఉగ్రవాది అవుతాడు ఇప్పుడు మనకు, చంపినోడు కాదు, చచ్చినోడు ఉగ్రవాది అవుతాడు. అట్లా బ్రతుకుతున్నాం మనం. జై హింద్, మేరా భారత్ మహాన్.